శివశక్తులు అంటే మీకు అంత హేళన. ఈ రోజు మీకు ఇక్కడ అమ్మవారిని పెట్టమని ఎవరండి చెప్పింది? బోనాలు చేయమని లక్షల మంది ఎలా వస్తున్నారండి? మమ్మల్ని చూడ్డానికి వస్తారండి. మేము అమ్మవారికి ఇష్టంగా మాకేం పరిపాట లేవా? సాంప్రదాయ సంస్కృతులని కాపాడుతున్నాం. చూసారు కదండి హిందూ బంధువులారు ఈ వీడియోలని. ఈ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో బాగా ఫేమస్ అన్నమాట. ఈమె పేరు జోగిని శ్యామల. ఈమె ఒంట్లోకి సాక్షాత్తు అమ్మవారే వచ్చి భవిష్యవాణి చెప్తుందంట. ఈమంటాంది సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేది మేమే. ఈ రోజు మీకు అమ్మవారిని ఇక్కడ పెట్టమని చెప్పింది ఎవరు? అది కూడా ఇల్లు అంట. బోనాల కోసం లక్షలాది మంది జనాలు ఎందుకు వస్తున్నారు? వీళ్ళని చూసేదానికంట అని బాగా అందంగా చెప్పిందే. మరో పక్కన వీడియోలో ఏమో నుదిటిన బొట్టును తీసేసి దర్గాలోకి వెళ్ళి అక్కడ దరిద్రాన్ని పట్టుకుని మొక్కుతుంది. వాడేదో ఒక గుట్ట పెళ్లికిస్తే దాన్ని కట్టుకుంటాంది. అక్కడ ఆ మతాచార సాంప్రదాయాల ప్రకారం పాటిస్తాంది. వీళ్ళు ఈ రోజు నీతులు చెప్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఈమెకి కొన్ని లక్షల మంది అభిమానులు. ఒకసారి చూడండి. చూసారు కదండి. అంతే కదండి, ఈ ఒంట్లోకి సాక్షాత్ అమ్మవారే వస్తారంట. ఏమి రంగం భవిష్యవాణి చెప్తుందంట. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. పూజలు సంతోషమేనా తల్లి? సకల సంతోషమునాది పరివానందమునాది అలుకు ములుకులేవు 10,000 గనక పాద ఆటంకం లేకుండా 10,000 గనక నా సంతోషమైన ఘనమైన పూజలు చేసుకుంటా పోరబారపది. ఈ సంవత్సరం జాగ్రత్త జరుగుతుంది. సంతోషంగా 10,000 గనక ఆకాశమంత పందిరి భూదేవంత పీటలేసుకుంటా పో బిడ్డావది. సంతోషం 12,000 గనక తంగడపల్లి నాది మాత్రం పుట్టుబుదారము కాదు బిడ్డ. పుట్టుబుదారము గారబోతలేను. ఆదివారం నాడు నా పూజ కొలుసుకోండి సంతోషం. 15 రోజులు నీవే కదమ్మా, 15 రోజులు నీవే కదా. చూడు బిడ్డ 10,000 గనక మొదటి మెతుకు కోసం అమ్మగారి నుంచి చూస్తా బిడ్డ 10,000. ఈడిగోళ్ళు నాకు 10,000 గనక అడవిళ్ళని నేను వాళ్ళకి కోసం నేను ఏడాదంతా ఎదురు చూస్తా బిడ్డ 10,000 గనక నాకు. చూసారు కదండి, ఈ ఒంట్లోకి సాక్షాత్తు అమ్మవారు వస్తారంట. ఈమె భవిష్యవాణి చెప్తుందంట. ఈమె మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతుందంట. ఈమె వెనకాల జనాలు ఎలా ఎగబడుతున్నారో చూసారు కదా. మరి ఈమె చేసేది ఏంది చివరికి? ఈమెమో దర్గాల చుట్టూ తిరగతాంది. దేవాలయాల చుట్టూ తిరగాల్సిన ఈమె దర్గాల చుట్టూ తిరగతాంది. దీనికన్నా దారుణం ఇంకొకటి ఉంటుందా? ఈ రోజు లక్షలాది మంది హిందువులు ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా చేసుకుంటామని ముందుకు పోతుంటే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? మన హిందూ ధర్మానికి వెన్నుపోటు పొడిచి మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను మతాచారాలను పక్కన పెట్టేసి నుదిటిన బొట్టు తీసేసి దర్గాల్లోకి అడుగు పెట్టి అక్కడ ఆ మత సాంప్రదాయాలను పాటిస్తాంది. చివరికి ఇంకా బోనాల పండగ ఎప్పుడైతే ఈమెకి రెన్యూమరేషన్ లక్షల రూపాయలు ఇచ్చి ఈమె చేత ఆడ బోనం ఎత్తిచ్చి అక్కడ రంగం చెప్పిస్తారు భవిష్యవాణి. వీళ్ళ ఒంట్లోకి అమ్మవారు వస్తుందా అండి? అసలుకి వీళ్ళు చేసేవన్నీ నాటకాలు. వాళ్ళ బ్రతుకు తెరువుల కోసం హిందువుల అమాయకత్వం అడ్డు పెట్టుకుని హిందువుల నమ్మకాలతో ఆటలాడుతున్నారు. నిజంగా ఈమె ఒంట్లోకి అమ్మవారు వచ్చేదే నిజమైంటే ఈమె దర్గాకి వెళ్ళిండేదే లేదు. నిజాం పాలనలో రజాకర్లు బోనాలు ఎలా ఎత్తిచ్చారండి? హిందూ స్త్రీల బట్టలు ఊడదీసి పైన బోనం ఎత్తిచ్చి డాన్సులు చేపించారు. ఇది చరిత్ర, ఇది నిజం. అంత దారుణాలు మన హిందూ స్త్రీల మీద చేస్తే ఈరోజు ఈ జోగిని శ్యామల మన హిందూ ధర్మానికి సంస్కృతి సాంప్రదాయాలను పక్కన పెట్టి ఈమెమో బొట్లు తీసి దర్గాల చుట్టూ ప్రదర్శనలు చేస్తాను. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ బంధువులారా, ఇలాంటి వారిని నమ్మద్దండి. ఇలాంటి వారు చెప్పేటువంటి భవిష్యవాణి మొత్తము కూడా బోటకం, ఒక నాటకం. ఏది నిజం ఏది సత్యం అనేది తెలుసుకోండి హిందూ బంధువులారా. ఇలాంటి వారిని పైకి నిలబెట్టేది మనమే, ఇలాంటి వారిని కిందకి తొక్కాల్సింది కూడా మనమే.
ఇలాంటి పనులు చేసినప్పుడు. కాబట్టి ఈమె ఒంట్లోకి ఏ అమ్మవారు కూడా రాదు, ఏ శక్తి కూడా ఈమెకి లేదు. ఈమెకి ఏదో శక్తులు కావాలని దర్గాల చుట్టూ తిరగతాంది కాబట్టి ఈమెకి ఏం శక్తి లేదనేసి ఇప్పటికైనా మనం గ్రహించాలి. ఇలాంటి వారి ఆటలు అరికట్టాలి కూడా. ఇంకెప్పుడు కూడా ఇలాంటి వారిని బోనాల పండగప్పుడు దయచేసి లక్షలాది రూపాయల రెన్యూమరేషన్ ఇచ్చి తీసుకుని రావద్దండి, ఎంటర్టైన్ చేయొద్దండి. జై శ్రీరామ్.